హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి మనము భాగ్యలత అండ్ దూల్పేట నుంచి స్టార్ట్ అయ్యి నాగోల్ మెట్రో స్టేషన్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ దూల్పేట నుంచి నాగోల్ ఇట్లా వస్తుంది అనమాట, బ్యాక్ సైడ్ దాకా అంబర్పేట దాకా. ఇప్పుడు అయితే వచ్చేసి అంబర్పేట దాకా వేయాలి అంతే, అంబర్పేట దాకా ఉన్నాయి కదా షెడ్లు. సో ఈరోజు వచ్చేసి మనం భాగ్యలత కాడికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ ఉన్నటువంటి ఐడియల్స్ ఎట్లా ఉన్నాయో అనేది అయినా వాళ్ళు చెప్పారు. మ్యాక్స్ నువ్వు కొంటా అంటే నీకు రేట్లు చెప్తారు అంతే. సో వీడియో లాస్ట్ వరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుందన్ వరకు బాగుంది. గణేష్ అంటే గణేష్ అంటున్నా, శివాజీ లెఫ్ట్ సైడ్ ఉంటాడు. ఆల్రెడీ మనం దూల్పేట చూసినాం కదా, ఒక్క చెవులో ఒకటి ఉన్నట్టు. అండ్ మహారాష్ట్ర టైప్లో గణేశుడు ఆల్రెడీ ఇది కూడా బుక్ అయింది. సో అండ్ ఎద్దు మీద గణేశుడు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఫుల్ కుందన్ వరకు బాగుంది. గణేశుడు చూడడానికి లుక్ అట్రాక్షన్ ఉంది, చాలా బాగుంది. గణేశుడు అయితే దూరంకి వెళ్ళి చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది గణేశుడు అయితే. అండ్ ఈ గణేశుడు వచ్చేసి బ్యాక్ ఫ్రేమా మొత్తం. సో ఇది కూడా వన్ ఆఫ్ టైప్ గణేశుడు అయితే. మీది రూప అంతుంది. ఇది బుక్ కావాలి ఇప్పుడు ఒకలా. ఇది ఆల్రెడీ మొత్తం కుందన్ వర్క్ తోటి, అంటే ఇక్కడ నేను చూడడం అయితే ఫస్ట్ టైం అక్కడ కుందన్ వర్క్ తోటి. అండ్ ఇది కూడా బుక్ అయిపోయింది. కుందన్ వర్క్ మొత్తం ఫేమస్ కాబట్టి. ఇవన్నీ అవే అంటే ఇవన్నీ బుక్ అయిపోతాయి. మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది గణేశుడు అయితే. ఆల్రెడీ బుక్ అయిపోయింది గణేశుడు అయితే. అండ్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లుక్. అండ్ విష్ణుమూర్తి టైప్లో గణేశుడి బుట్ట అయితే చాలా బాగుంది, నీట్గా క్యూట్గా. సో ఇవన్నీ రిబ్బన్స్ కట్టేసారు, అంటే సోలాపూర్ టైప్లో ఉన్నాయి గణేశులు. ఇవన్నీ బుక్ అయిపోయినాయి. ఇవన్నీ రిబ్బన్స్ కట్టేసి మన భాగ్యలతల బైకా రాజా మొత్తం బుక్ అయిపోయింది. ఇక్కడ సోలో బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్. సో ఇది కూడా బుక్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బుక్ అయిపోయినది. బుజ్జ గణపయ్య బుక్ ఓకే. సో ఇది కూడా పంచ మొత్తం బ్లూ కలర్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్. ఇవన్నీ చిన్న గణేశులు, ఇవన్నీ మొత్తం అంటే ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఉన్న గణేశులు, కొంచెం లుక్ ఉన్న గణేశులు ముందే బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇక మీకు కావాలంటే రప మన దూల్పేట అంటున్నా, మన భాగ్యలత కాడికి అయితే వచ్చేసేది. వెళ్ళి రారా బుక్ చేసుకోరా అంటే ఎప్పుడు రాడు. తర్వాత పండగ రోజు అంటే మంచి ఐడియల్స్ కావాలంటారు. గణేష్ పని ఏంటి ఎద్దు మీద కావాలంటారు, ఎట్లా కావాలంటారు. సో ఈ రోజు వచ్చేసి నేను ఈ గణేష్ సింగ్ కళాకారులో ఉన్నటువంటి గణేష్ ఐడియల్స్ వచ్చేసి నేను ఈరోజు రేట్లు అయితే చెప్తాను. సో ఈ ఐడియల్ వచ్చేసి శంకర్ టైప్లో ఉంటుంది, 4,50,000 గణేశుడు అయితే. అండ్ అయ్యప్ప టైప్ ఉంది, ఇది 1,70,000. డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్, 15 feet దాకా ఉంటుంది గణేశుడు. చాలా పెద్ద ఉంటుంది, కిందికి వెళ్ళి మీద దాకా అయితే కళ్ళు దొడలు చూడడానికి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సింహాసనమైన కూర్చొని ఉన్నటువంటి గణేశుడు అనమాట. 1,70,000. ఇది 89,000 అనమాట. చాలా ఇది కూడా అయ్యప్ప మోడల్. ఇది కూడా బుక్ అయిపోయిందంట, దీని రేట్ అయితే కనుక్కోలేదు. అండ్ అదే విధంగా ఈ రైట్ సైడ్ లో చూసినట్టయితే ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ గణేష్లు అయితే ఉన్నాయి మన గణేష్ సింగ్ కళాకారులో అయితే. ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గణేష్లు అయితే ఉన్నాయి అనమాట మన దూల్పేటలో. సో ఇక్కడ వర్క్ అయితే జరగనుంది. సో ఇది వర్క్ అయిపోయినాక ఇంకా స్టైల్ అలాగ ఉంటాయి గణేష్లు అయితే. ఈ గణేష్ సింగ్ కళాకారులో దగ్గర 200 ఐడియల్స్ తయారైతాయి ప్రతిసారి. సో అది కూడా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్స్ ఉంటాయి. ఎవ్రీ టైప్ దాని తగ్గట్టు కాస్ట్ కూడా ఉంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడ వచ్చేసినాం అనుకుంటున్నారా? సో బాక్స్ క్రికెట్ కొత్తగా ఓపెన్ అయింది మన కోహిడలో. క్రాస్ నావిగేషన్ ఈట్స్ పక్కపోతే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అనమాట. కొత్తగా ఓపెన్ అయింది. సో ఎవరైనా కాస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి ట్రై చేయండి. 60 minutes అంటే 1 hourకి 500. అండ్ నైట్ పూట వచ్చేసి 600 అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగుంది ప్రస్తుతానికైతే. సో ఒకవేళ మీకు వెళ్ళి ఆడాలనుకుంటే వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. నేనైతే వచ్చేసిన
చూడడానికైతే. దీని పేరు వచ్చేసి మణికంఠ బాక్స్ క్రికెట్ అనమాట. ఒకవేళ మన ఛానల్ పేరు చెప్పినట్లయితే ఒక 10% లేదా 20% లేదా డిస్కౌంట్ అయితే ఇస్తాడు. ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి. సో ఈ బాక్స్ క్రికెట్ ఆడడం వల్ల మీ హ్యాండ్ పవర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేనేదో మీ అంత రాకున్నా సరే ఏదో కొద్దిగా అట్లా చేసిన వీడియో కోసం అని. ఇక్కడ చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు, దాని ఏం లేదు. లొకేషన్ తెలుసు కదా, ఒకసారి మళ్ళీ చెప్తాం, మళ్ళీ వినండి. ఇబ్రహీంపట్నంకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ లో ఉంటది అండ్ అమర్పేట పోతుంటే రైట్ సైడ్ లో ఉంటది మనకు మణికంఠ బాక్స్ క్రికెట్. వచ్చి విచ్చేసేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.